రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. సత్యశ్రీ చూపించారు, మిగతా నలుగురిని వదిలేశారు. నా భర్త ఏం తప్పు చేశాడు, అతను ఒప్పుకోవట్లేదు కాబట్టి మీరు దాచి పెడుతున్నారు. నా భర్త ఏం తప్పు చేయలేదు, మీ దగ్గర ఏది లేదు కాబట్టి నా భర్తను దాచి పెడుతున్నారు. మీ దగ్గర సాక్ష్యాలు లేవు కాబట్టి నా భర్తను తీసుకురండి. నా భర్తను బయటకు తీసుకురావాలి. న్యాయం అనేది ఉంటే న్యాయం గెలవాలి. నా భర్తను బయటకు తీసుకురండి, మాకు చూపించాలి. నా భర్త తప్పు ఉంటే సజీస్తో పాటు తీసుకొచ్చేవాళ్ళే మీరు. నా భర్త తప్పు లేదు కాబట్టి మీరు దాచిపెడతారు. సాక్ష్యాధారాలు మీ దగ్గర లేవు కాబట్టి దాచిపెడతారు. బయటకు తీసుకురండి. నా భర్తను బయటకు తీసుకురావాలి. వెళ్ళాము, లేడు, ఏ స్టేషన్ లో లేడు. లాయర్ని తీసుకొని వెళ్ళాము మేము, ఎక్కడా లేడు. నాకు చూపించాలి, నా బిడ్డలకి నాకు చూపించాలి. నా భర్త ఎలా ఉన్నాడో నాకు తెలియాలి. అసలు ఎంతవరకు చెప్పలేదు, చెప్పుకోకుండా తీసుకెళ్ళిపోయారు. అసలు ఏం తెలియట్లేదు. నా భర్త నాకు చూపించాలి. ఇప్పుడు నా భర్త నాకు చూపించాలి. ఈ రోజు కోర్టుకి తీసుకురావాలి. నా భర్త తప్పుంటే ఆ రోజు సతీష్తో పాటు తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొచ్చారు, వాడి పక్కన వాడి తీసుకొచ్చారు. నా భర్తకి తప్పు తెలియదు కాబట్టి, మీ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి మీరు దాచిపెడుతున్నారు. నా భర్తను తీసుకురండి. ఆ పిల్లలను చూస్తుంటే ప్రజాస్వామ్యం మొత్తం కూడా అయ్యో అల్లా రామచంద్ర అని బాధపడుతున్నారు. మీ గవర్నమెంట్ కి కనికరం లేదా? మీ పోలీస్ వ్యవస్థకి కనికరం లేదా? లా అండ్ పాటించరా? రాజ్యాంగాన్ని కూలీ చేస్తున్నారు. ఈ బిడ్డల మొహం చూడండి అయ్యా. అరెస్ట్ కూడా లేకుండా తీసుకెళ్లిన మనిషి ఉన్నాడా లేదా? ఏమయ్యారని ఆ భార్యకి మీరు స్పందించి సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు చాలా ఉంది. మీడియా మిత్రులారా, మీడియా ఇది తీసుకెళ్లి పై వరకు ఆ బిడ్డలకి, ఆ తల్లికి న్యాయం చేయాలి. ఆ తల్లి ఆవేదన పట్టించుకోవాలి. ఎప్పటికైనా మా ఒడ్డిన బిడ్డని తప్పు చేస్తే శిక్షించండి, తప్పు చేయకపోతే రక్షించండి అని మేము సిపి గారిని కలిసి న్యాయం చేయాల్సిందిగా మేము అందరం వచ్చాము. సిపి గారు అందుబాటులో లేరు, డీసీపీ గారు కలవని పోలీసు వారు చెప్తున్నారు. మేము సాయంత్రంలోగా మా దుర్గారావుని కోర్టుకు సబ్మిట్ చేయాలని, కోర్టు కూడా న్యాయం జరుగుతుందని మీ న్యాయదేవత మీద నమ్మకంతో మీ డీసీపీ గారిని కలుస్తున్నాము. డీసీపీ గారు కూడా న్యాయం చేయకపోతే మళ్ళీ సోమవారం నాడు మేము మా ఒడ్రి కులం తరఫున వచ్చి సిపి గారి దగ్గర విన్నవించుకొని ఆయన కాళ్ళు పట్టుకుంటామని ఒడ్రి సంఘం తరఫున మీ మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాము. మా బిడ్డని సాయంత్రం చూపించాలి. వర్ధిల్లాలి ఒడ్రి ఐక్యత. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.